పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడు గవర్నమెంట్ కానీ లేకపోతే మొత్తం గ్లోబల్గా కానీ ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ఎఫెక్ట్ తగ్గించాలి, ఎందుకంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలు వస్తున్నాయి అనేది గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. సో ఆయిల్ మీద, క్రూడ్ ఆయిల్ మీద, పెట్రోల్, డీజిల్ వీటన్నిటి మీద కూడా ఎక్కువ డిపెండెన్స్ తగ్గించాలనేది మొత్తం ఆల్ ఓవర్ కంట్రీస్లో ప్రముఖుల వాదన. దానికి తగ్గట్టుగానే వాళ్ళ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనే వాటి మీద పెద్ద ఎత్తున వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. అలాగే దానిలో కొన్ని సొల్యూషన్స్ వస్తున్నాయి. ఈ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఇప్పుడు ఒక వర్డ్ బాగా స్ప్రెడ్ అవుతుంది, రెన్యూబుల్ ఎనర్జీస్. అంటే ఈ యొక్క పెట్రోల్కి కాకుండా లేకపోతే బొగ్గు కాకుండా ఇంకా వేరే ఏమున్నాయి అనేది వాటిలో చూస్తే మనకి విండ్ ఎనర్జీ ఉంది, తర్వాత హైడ్రో ఎనర్జీ ఉంది, తర్వాత వీటినే రెన్యూబుల్ ఎనర్జీస్ అంటాం. ఇప్పుడు ఆ కంపెనీస్కి ఎక్కువ సబ్సిడీలు ఇవ్వటం, అలాగే వాటిని ఎక్కువ ప్రోత్సహించడం, అక్కడి నుంచి పవర్ జనరేట్ చేసి వాడుకోవటం అనేది ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. అలాగే వాటిల్లో ఖర్చు తక్కువ ఉండి ఎక్కువ ప్రొడక్టివిటీ రావటం, అలాగే దాని యొక్క రా మెటీరియల్ కాస్ట్లు ఏమైనా ఉంటే వాటికి సబ్సిడీలు ఇవ్వటం, ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది. కాబట్టి ఇలాంటి కంపెనీలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి లుక్ వేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. దీనిలో ఫస్ట్ టాటా పవర్ ఉంది. టాటా పవర్ మనం చూస్తున్నాం 2020లో ఇది 50 రూపాయలు ఉంది, ఇవాళ 450 దాకా వెళ్ళింది. ఇది ఇంకో 5 ఏళ్లలో 1000 రూపాయల దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎలక్ట్రికల్ ఈవీ స్టేషన్స్ని తయారు చేస్తుంది, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్. ఆ తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్కి కావాల్సిన ఛార్జింగ్ అంతా కూడా ఈ టాటా పవర్ ఆల్ ఓవర్ వరల్డ్ రీటైల్ అవుట్లెట్స్ పెడుతున్నారు. కాబట్టి ఇవి కంటిన్యూగా మనకి రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీస్. ఎందుకంటే ఒకసారి ఇన్స్టాల్ చేయగానే ఆ తర్వాత అంతా కూడా మెయింటెనెన్స్ ప్లస్ వచ్చే ఇన్కమ్ రావటం అనేది జరుగుతుంది. తర్వాత IREDA ఉంది, ఇరిడా. ఈ కంపెనీ కూడా ఎలక్ట్రికల్ ఇది రెన్యూబుల్ ఎనర్జీ కిందే ఉంటుంది. తర్వాత వచ్చి సుజలాన్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అది కంప్లీట్గా 20 రూపీస్ నుంచి కూడా ప్రైసెస్ పెరిగి వాళ్ళు 45-50 దాకా వచ్చాయి. ఎంతోమంది బెనిఫిట్ అయ్యారు. సో ఇంకా కూడా ఇది ప్రొడక్టివిటీ పొటెన్షియల్ అనేది ఇప్పుడు ఒరిజినల్గా స్టార్ట్ అవుతుంది. ఇది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా సుజలాన్ ఈ యొక్క ఫీల్డ్లో చాలా మైల్ స్టోన్స్ని దాటింది. సో ఒక ప్రూవ్ చేసుకున్న కంపెనీ ఇది సుజలాన్ అనేది కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీ కింద ఈ కేటగిరీలోకి వస్తుంది. అలాగే అదానీ రెన్యూబుల్స్ అని ఉంది. అదానీ వాళ్ళ కూడా మనం చూసాం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అదానీ షేర్స్ కానీ ఒక్కొక్కటి లైమ్ లైట్లోకి వస్తున్నాయి. అలాగే అదానీ రెన్యూబుల్స్ కూడా ఇప్పుడు వెరీ లైమ్ లైట్లో ఉంది. అంటే ఆల్రెడీ ఇవి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఫాల్ అవటం, ఆ తర్వాత అలిగేషన్స్ అన్నీ రాంగ్ అని ప్రూవ్ అవటం, వీళ్ళు మార్కెట్లో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఈ కంపెనీ. కాబట్టి వీటి యొక్క గ్రోత్ ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే SJVN అనే కంపెనీ ఉంది. ఇది సట్లెజ్ జాయ్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. ఇది కూడా ప్రొడక్షన్ పవర్ జనరేషన్లో ఉంది. తర్వాత బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయి. బోరోసిల్ కూడా మనకి ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీ బోరోసిల్ అనేది. సో రెన్యూబుల్ ఎనర్జీలో ఉన్న అవకాశాలు కానీ ఉన్న ఆపర్చునిటీస్ ఈ కంపెనీస్లో లీడింగ్ కంపెనీస్ తీసుకుంటే ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేసి ఏ రకంగా రావచ్చు అనేది ఇక్కడ మీరు ఆలోచించుకొని దీనిలో అసలు ఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మీకు టాప్ కంపెనీస్ని ప్రజెంట్ చేస్తున్నాం. వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ ఏంటి, దీని తర్వాత వచ్చే రిటర్న్స్ ఏంటి అనేవి మీరు ఈ కంపెనీ ప్రాస్పెక్టస్ చదవటం, ఆ తర్వాత ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ని అనలైజ్ చేసుకోవటం, బ్యాలెన్స్ షీట్ చూసుకోవటం, ఇలా మనం కంపెనీని చెప్పంగానే చూడటం కాకుండా కొనేయటం కాకుండా మనం కూడా ఒక రకమైన ఎడ్యుకేషన్ అనేది తెచ్చుకోవాలి. ఈ కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ డేటా ఏంటి, అలాగే టెక్నికల్గా ఈ కంపెనీ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఏ రేంజ్లో ఉంది, సో ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తే మంచి సపోర్ట్ లెవెల్స్ వస్తాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం చూసుకోవటం ద్వారా మేము ఇచ్చిన ఐడియాని మీరు దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని డెవలప్ చేసుకొని మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఒక అవకాశం కింద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఓన్లీ మేము మా సైడ్ నుంచి ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద మీకు ఇవ్వగలం. అలాగే మీరు దీన్ని
ఈ యొక్క సెక్టర్లో ఈ కంపెనీలు ఉన్నాయనుకొని వాటిని మీరు మీ వరకు ఎంతవరకు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, రిస్క్ ఫ్రీ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకొని హోల్డ్ చేసుకోవడం ద్వారా మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.